వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. సభలో ప్రతిపక్షం లేదు, మరీ వన్ సైడెడ్ గా సెషన్ నడవద్దనుకున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు కూటమి ఎమ్మెల్యేలకు కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇదే మంచి టైం అని పలువురు ఎమ్మెల్యేలు అస్త్రాలన్నీ బయటకు తీశారు. కొందరు సొంత ఎజెండాతో లేనిపోని అంశాలను తెరమీదకు తెస్తే, మరికొందరు ఫ్లోలో ఏది పడితే అది మాట్లాడి న్యూస్ హెడ్లైన్ గా మారారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఓ ఎత్తైతే, కామినేని కామెంట్స్ తో పొలిటికల్ రచ్చ పీక్ లెవెల్ కు చేరింది. సదరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఒకరిద్దరికి క్లాస్ కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాబుకు కోపం తెప్పించిన ఆ ఎమ్మెల్యేలెవరు? ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారా? కొందరు ఎమ్మెల్యేల అత్యుత్సాహంపై సీరియస్ అయ్యారా? పర్సనల్ ఎజెండాతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టిందెవరు? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈసారి సంథింగ్ స్పెషల్ గా జరిగాయి. అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర పోషించింది. వైసీపీ సభకు డుమ్మా కొడుతుండటంతో కూటమి ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ప్రస్తావిస్తూ హైలైట్ అవుతూ వచ్చారు. కట్ చేస్తే అసలు సమస్యలు వదిలేసి సర్కార్ను ఇరకాటంలో పెట్టేలా పర్సనల్ ఎజెండాతో పలువురు ఎమ్మెల్యేలు చేసిన కామెంట్స్ రాజకీయ వేడిని రాజేశాయి. అలా లేనిపోని అంశాలను ప్రస్తావించి చర్చకు దారి తీసిన పలువురు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదా అంటూ ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, కూన రవికుమార్తో పాటు బోండా ఉమా వంటి వారి తీరుపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. సభ వాయిదా పడ్డాక తనను కలిసేందుకొచ్చిన ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బొజ్జల సుధీర్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారట చంద్రబాబు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. సభ్యులు అలా వ్యవహరిస్తుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని కంట్రోల్ చెయ్యాలి కదా అని అక్కడే ఉన్న పల్లా శ్రీనివాస్ ను కూడా ప్రశ్నించారట సీఎం. శాంతి భద్రతల అంశంపై చర్చ జరిగితే బొజ్జల సుధీర్ రెడ్డి వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేలా మాట్లాడమేంటని మందలించారట. లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడం ప్రభుత్వానికి చేతకాదన్నట్లుగా కొందరు సీనియర్ సభ్యులు మాట్లాడడం కూడా చంద్రబాబుకు కోపం తెప్పించిందట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇష్యూలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. గీత దాటి మాట్లాడమేంటని మండిపడ్డారట. ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సింది పోయి వ్యక్తిగత ఎజెండాలేంటని గట్టిగానే మందలించినట్లు టాక్ వినిపిస్తోంది. ఓ సీఐ బదిలీ గురించి సుధీర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా మాట్లాడమేంటని నిలదీసినట్లు సమాచారం. అధికార పార్టీ సభ్యులనుకుంటున్నారా, ప్రతిపక్ష సభ్యులనుకుంటున్నారా అంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారట. టీడీపీ శాసనసభాపక్ష సమావేశం పెట్టాలని సభ్యులకు అక్కడే గట్టిగా చెబుతానని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక్కడే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసెంబ్లీ ఈజ్ ఎ లెర్నింగ్ సెంటర్. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం కూర్చోవాలి. ఈరోజు బీఏసీలో కూడా ఒకటి రిక్వెస్ట్ చేసి ఒక నిర్ణయం, ఉదయం 10 to 5, 1 to 2 లంచ్ బ్రేక్, 2 to 5 మళ్ళా సమావేశం అవుతాం. ఈ 6 గంటలు మనసు పెట్టి మీరు ఇక్కడ కూర్చోవాలి, లోపల కూర్చోవాలి, సమస్యలు అర్థం చేసుకోవాలి. మంత్రులు కూడా బాధ్యతగా లోపల ఉండాలి. తాను సభలో లేనప్పుడు ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ తన దగ్గర ఉన్నాయని సీఎం స్పష్టం చేశారట. ప్రతిపక్షం సభలో లేదని మీరే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారట చంద్రబాబు. ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారట. అధికారంలో ఉండి తప్పులు చేస్తే పార్టీ మళ్లీ కోలుకోదని తేల్చి చెప్పారట. పార్టీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ ముఖ్యమని, గీత దాటితే సహించేది లేదని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చినట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని తన్నాలన్నట్లుగా వ్యాఖ్యలు చేయడమేంటని సీఎం సీరియస్ అయ్యారట. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోషల్ మీడియా పోస్టుల విషయంలో హోంశాఖ తీరు సరిగా లేదంటూ తప్పుబట్టారట. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సీనియర్లు కూడా ఇలా మంత్రులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారట. ఇక పెద్ద దుమారం లేపిన కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ సంవాదంపై కూడా చంద్రబాబు
తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సభలో సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు సబ్జెక్టు పరంగా మాట్లాడుతున్నారని, మిగిలిన ఎమ్మెల్యేలు వారిని చూసి సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని సీఎం సూచించారట.